అల్లూరు జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి మండలం జలతరంగని వాటర్ ఫాల్స్ వద్ద 5గురు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో 2 అమ్మాయిల ఆచూకీ లభ్యం కాగా వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంకా 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఆచూకీ తెలియాల్సి ఉంది. విద్యార్థుల ఆచూకీ కోసం మారేడుమిల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులని తెలిసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రాజమండ్రి ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, తెలంగాణ వాటర్ ఫాల్స్ లో ఎప్పుడు కూడా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదు. మొదటిసారిగా ఈ వాటర్ ఫాల్స్ లో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇవాళ ఆదివారం కావడంతో ఇటు ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందినటువంటి 13 మంది విద్యార్థులు విహారయాత్రకు ఇటు అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం జలతరంగని ప్రాంతానికి వెళ్లడం జరిగింది. ఈ వెళ్ళినటువంటి క్రమంలోనే గడిచినటువంటి 2 రోజుల నుంచి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా వర్షం కురుస్తుంది. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 23 నుంచి వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినటువంటి విధానం చూసాం. 2 రోజుల నుంచి అంటే ఈ మనం చూస్తే 21 అంటే నిన్నటి నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇదే క్రమంలో ఒక్కసారిగా ఈ జలతరంగని వాటర్ ఫాల్స్ వైపు వరద ఉధృతి రావడం జరిగింది. ఆ సమయంలోనే ఈ విహారయాత్రకు వచ్చినటువంటి విద్యార్థులు నీటిలోకి దిగడం జరిగింది. ఒక్కసారిగా మొత్తం 5గురు విద్యార్థులు గల్లంతయ్యారు. 5గురు విద్యార్థులు ఇటు గల్లంతైనటువంటి 5గురులో 1 క్షేమంగా స్థానికులు రక్షించారు. అందులో చింతాహారిని, దాడి పుష్ప మొత్తం ఇద్దరిని రక్షించారు. 2 కూడా మెడికల్ మహిళా విద్యార్థులు. గల్లంతైన 3 ఉన్నారు. 1 కె సౌమ్య, బి అమృత, సిహెచ్ హర్దీప్. ఈ 3 ప్రస్తుతం గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చీకటి పడడంతో ఇదంతా ఏజెన్సీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడడం జరిగింది. ఎందుకంటే వర్షానికి వరద ఉధృతి పెరగడం, వాగులో వాటర్ అంటే ప్రవాహం వేగంగా కదులుతూ ఉండడంతో ఈ 3 యొక్క గల్లంత అనేది ప్రస్తుతం అంటే కనిపెట్టేందుకు ఇబ్బందికరంగా మారింది. చీకటిమయం కావడంతో ఫ్లడ్ లైట్లు వేసేందుకు కూడా ఇబ్బందికర వాతావరణం ఏజెన్సీ కావడంతో ఏర్పడింది. దీంతో మారేడుమిల్లి పోలీసులు ప్రస్తుతం సహాయక చర్యలు స్థానికులతో కలిసి చేస్తూ ఉన్నారు. మేబీ ఈ 3 ఏమైనా ఈ లాంగ్ లో డిస్టెన్స్ లో వెళ్లి ఎక్కడైనా ఒడ్డుకెళ్లారా, ఈ ఏజెన్సీ ప్రాంతం అడవి ప్రాంతం కావడంతో ఎక్కడైనా తేలుతారా అన్న హోప్ అయితే మిగిలినటువంటి స్నేహితులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 13 మంది వెళ్లారు. అందులో ప్రస్తుతం 2 క్షేమంగా బయటపడ్డారు. అయితే వారికి ఈ ప్రవాహంలో తీవ్ర గాయాలు అవడం జరిగింది. దీంతో ఒకరిని అటు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరొకరిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ఈ 3 ఆచూకీ ఎప్పటి వరకు లభ్యమవుతుంది అనేది చూడాల్సి ఉంది. ఈ ప్రస్తుతం చీకటి పడడంతో సహాయక చర్యలకైతే కొంత ఇబ్బంది ఏర్పడడం జరిగింది. ఇప్పుడే విద్యార్థులకు గల్లంతైన సమాచారం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు మారేడుమిల్లి ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు. అనేక ఆశలతో మెడికల్ కాలేజీలో జాయిన్ చేసినటువంటి తమ తల్లిదండ్రుల ఆశలు గల్లంతు చేస్తూ కూడా ఇవాళ విహారయాత్రకు వెళ్లి అది ఒక విషాద యాత్రగా మారినటువంటి సందర్భం చూసాం. 3 ఇంకా సౌమ్య కావచ్చు, అమృత, హరదీప్, ఈ 3 యొక్క ఆచూకీ కోసం అయితే ప్రస్తుతం అయితే జల్లెడ పడుతున్నారు. మేబీ ఇవాళ సాయంత్రం అంటే రాత్రిలోగా వారి 3 యొక్క క్షేమ సమాచారాన్ని బయట పెడతారా, లేదంటే ఏదైనా విషాదం అనేది 3 అంశంలో చోటు చేసుకుంటుంది అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. అయితే వీళ్ళు మెడికల్ విద్యార్థులుగా ఏ సంవత్సరంలో ఉన్నారు, అలా ఏలూరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే లేదంటే ఏమైనా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ అనేది ఫర్దర్ గా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 2 క్షేమంగా బయటపడడంతో వారికి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. 3 కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సునీత. రైట్ గణేష్, థ్యాంక్ యూ.